అప్పుడు నా తండ్రి దగ్గర ఏడ్చాను. అప్పుడు మా నాన్న అడవులో ఉన్న మందులు, ఎన్నో మంత్రాలు, అడవులో ఉన్నటువంటి నాటు వైద్యము, ఆయుర్వేదం, నాటు మందులు నాకు మేము ప్రవేశించి నాకు తగ్గలేదు. మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు, కొడుకా గురప్ప, నువ్వు చచ్చిపోతున్నావు, నీకు పానవిషయం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికించాడు కదా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, చాలా బాధగా ఉంది కొడుక. నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా, నువ్వు పుట్టక ముందు మీ అమ్మకు దేవుడి నమ్మకం ఉంది, ఆ దేవుడు మాకు తెలియదురా కొడుక. కాబట్టి మరి పరాయి దేవుడిని నమ్ముకుని చంపేస్తారా మా వాళ్ళు, మీ అమ్మని నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతి మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది. ఆయన ఎవరో మాకు తెలియదు. సరే, మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని పేరు మాకు తెలియదు. కాబట్టి కొడుగా, ఖచ్చితంగా ఆ దేవుడే, మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు, బతికిస్తాడని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేసాను. చెట్టు పైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు, ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పై నుంచి ఏడుస్తున్నా. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిసి నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను, నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను, అందుకే నా దగ్గర రారు. కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి, నాకు అర్థమయ్యే భాషలో శిఖమగిన మేసవరప్ప వాతింజలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిలదగమే జైన నిలదగం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా, ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మడం సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది, నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగుంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంటే ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, దేవదూత చేపట్టుకున్నారు, కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేత కానీ నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్యా, ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను. నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పకుండా నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అప్పుడు నేను కింద పడిపోయి
నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతులు పెరగడం అంటే కొంచెం అక్కడ కొంచెం జస్ట్ చిన్న చిన్న ఏమంటారు దాన్ని, ఒక మార్జిన్ ఉంది అక్కడ, చిన్న రేఖ ఉంది. ఏంటంటే పెంచడం అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదో వాళ్ళ ప్రలోభ పెట్టి ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అదేదో పెంచేసేయటం లేకపోతే మత వ్యాప్తి చేసుకోవడం అవుతుంది. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? కానీ అలా కాదు, ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి హృదయంతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం. టచ్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే ఐ మీన్ డబ్బులు లేకుండా లేకపోతే ప్రలోభాలు లేకుండా వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టియానిటీలోకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. డబ్బులు లేకుండా ఓకే, ఐ అగ్రీ విత్ దాట్. బట్ ప్రలోభాలు లేకుండా కూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరగాలి. అలా జరిగితేనే నిజమైన క్రైస్తవ్యం. మరి ప్రలోభాలతోనే కదా మీరు అందరినీ మతంలో చేర్చుకునేది. అంటే ప్రలోభాలు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం, ఈ దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, అసలైన దేవుడు యేసు ప్రభువే, లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, ఇదంతా కూడా ఒక అమాయకుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చి వాళ్ళని మీ మతంలోకి లాక్కోవడమే కదా. అది ప్రలోభం అనరండి. దీన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటం అంటారు. నాకు తెలిసి ఇప్పుడు మీరున్నారు ఒక హిందువు, నేనున్నాను ఒక క్రిస్టియన్ని. సరే, ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను, మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు తెనాలి జారరు అన్నారు అనుకోండి. సరే, ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లో ఉండను. పోనీ పాస్టర్ గారు మీరు మా దాంట్లోకి రండి, ప్రేమతో మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, ఓకే అని చెప్పాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఖచ్చితంగా ఉండను. అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి. కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఈ రీతిగా వర్తిల్లుతుంది. ఇప్పుడు సరే, ప్రలోభాలంటే మీరు అన్నట్టు కత్తి పెట్టట్లేదు, ఓకే, బట్ భయపెట్టట్లేదా జనాలని? భయపెడుతున్నారంటే అంటే యు మీన్ నరకానికి పోతారంటే భయమే కదా. ఏ వ్యక్తి కూడా నరకానికి పోవాలని కోరుకోడు. కరెక్ట్. మీరు నరకానికి పోతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. 100%. మరి ఇంతకంటే ఇంకేం భయపెడతారు? అది 100%. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భయపెట్టడం అంటే ఇది ఏం భయం? ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు అని చెప్తున్నావు. అంతేగాని ఇప్పుడు నేను అరెస్ట్ చేసేస్తారు, పోలీసులు పట్టేసుకుంటారు, నీకు ఒక ఉరిశిక్ష పడుతుంది, జైలుకి వెళ్తావు. ఇది భౌతికంగా భయపెట్టడం అంటే. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాడు అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. దట్స్ ఆల్. దాన్ని ప్రకటిస్తున్నాం. అసలు ఇది ఎవరు చెప్పారు? మా బైబిల్ చెప్పింది. బైబిల్లో ఎవరు చేర్చారు? బైబిల్ అనేటువంటిది దేవుడు మానవాడికి అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం. అది ఎవరు తయారు చేశారు? దీనికి ఒకటి సృష్టికర్త అయితే ఉన్నాడు కదా. ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారికి వచ్చినటువంటి వివరాలు ఉన్నాయి. ఆయన పుట్టుకుంది, ఆయన పెరిగినటువంటి విషయాలు ఉన్నాయి, తర్వాత ఆయన బోధనలు ఉన్నాయి, ఆయన సూచక క్రియలు ఉన్నాయి, ఆయన మహత్కార్యాలు ఉన్నాయి, శిలువ మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆయన. అంతే. ఇదంతా కూడా యేసు ప్రభు సృష్టించింది బైబిల్ కూడా. యేసు ప్రభు వారి ద్వారానే మానవాళికి బైబిల్ అందింది అని క్రైస్తవులు నమ్మి తీరాలి. నమ్మి తీరాలి. అదే వాస్తవం. అదే వాస్తవం. అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటకు బాధ్యుడు కూడా యేసు ప్రభువే. బైబిల్లో ఉన్న ప్రతి మాటకు కూడా దేవుడే. ఆ దేవుడు యేసు ప్రభువే. అతనే బాధ్యత వహించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండుగా బైబిల్ ఉంటది. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడుగా మనకు కనబడతాడు. ముఖ్యంగా ఇశ్రాయేలీయుల మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తాడు. ఇశ్రాయేలీయులకు కొన్ని కండిషన్స్ పెడతాడు. ఇశ్రాయేలీయుల కోసం మానవాళులు ఎప్పుడూ చూడనటువంటి అద్భుత కార్యాలు చేసి నడిపించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయాలతో పాత నిబంధన ఉంటది. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో పరిచయం అవుతాడు. అయితే పాత నిబంధన పంటికి పన్ను దెబ్బకి దెబ్బ అంటది ధర్మశాస్త్రం అంటాం మళ్ళా. సో క్రొత్త నిబంధన ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. నాకు తెలిసి గాంధీ మహాత్ములు అహింసా సిద్ధాంతాన్ని మన దేశంలో ఆయన ప్రతిపాదించడానికి ముందు కూడా ఆయన బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ఈ మంచి వాక్కులను ఆయన తీసుకొని ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయటం కానీ లేకపోతే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ఆయన ఆ రీతిగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.